హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ ఏంటంటే సండే మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే ప్రజెంట్ లేచాను, కొంచెం కాఫీ చాయ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇవాళ కొంచెం పొద్దున్నే చల్లగా ఉంది క్లైమేట్. సో అందుకే ఇంకా తలుపులు అయితే తీయలేదన్నమాట. సో మీరందరూ సండే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అన్నీ మీరు చూడొచ్చు. చాలా అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. సో డోంట్ మిస్. కంపల్సరీగా చూడాలనుకుంటే మీరు ఏం చేయాలి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంక ఇవాళ సండే అయితే ఫుల్ ఖాళీ అండి. ఈరోజు నో వర్క్ అనమాట. సండే హాలిడే అన్నట్టు ఇవాళ మా వారు పిల్లలు అందరూ హెల్ప్ చేస్తున్నారు నాకు. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి వంట. ఇంకా అవ్వలేదు, ఇప్పుడే మొదలు పెడుతున్నాం అన్నమాట. అంటే సండే కదా, ఎలా కొంచెం లీజర్గా ఉంటాయి కదా పనులు నేను. సో ఇవాళ మా ఇంట్లో వచ్చేసి బిర్యానీ, పన్నీర్ కర్రీ, రైతా అండి. వీలు పడితే వీడియోలో చూపిస్తాను, లేదంటే ఇంకెప్పుడైనా వీడియోలో చూపిస్తాను, ఓకేనా? నాకు కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పి ఇంకా మా వారు పిల్లలు, మా అక్క పిల్లలు, అమ్మ అందరూ కలిసి ఇంకా వాళ్ళు చేస్తున్నారు అనమాట. సరు స్టార్ట్ చేసేస్తున్నారా తల్లి ఇప్పుడు బిర్యానీ చేయడము? ఓకే ఓకే, ఏమేమి ఉన్నాయో చూసుకోండి మరి. పన్నీర్ తెప్పించాలేమో, తర్వాత పెరుగు అన్నీ తెప్పించండి. నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నానండి. ఇంకా అంతకు మించి ఏం చేయలేదన్నమాట ఈరోజు. ఇంకా సండే కదా. అదిగో మా బాబు అయితే ఇక్కడ ఉన్నాడు. హర్షిత్ రామ్మ, మా బాబు అయితే ఇక్కడ ఉన్నాడు. వాడు బయటకు వెళ్తున్నావా? తీసుకురా పన్నీర్, పెరుగు అవన్నీ. అన్న చెల్లి ఏం హైట్ ఉన్నారు చూడండి వాళ్ళిద్దరు. అసలు చూసారా? నాన్న అయితే ఇక్కడ పడుకున్నారండి, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందని. ఇంక ఇప్పుడైతే వాళ్ళు పన్నీర్ అది చేయడం మొదలు పెడతారు. నేనైతే ఇవాళ కంప్లీట్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా సండే కదా, వాళ్ళదే అన్నారు, ఇవాళ రెస్ట్ తీసుకోమన్నారు అనమాట. సో ఇంకా అలా బద్ధకంగా కూర్చున్నా. అదే కాక నాకు కూడా ఇవాళ కొంచెం బద్ధకంగా ఉందండి. దానివల్ల ఇంకే పని చేయట్లేదన్నమాట. సండేస్ హాలిడే అన్నది నాకు కూడా వర్తించింది. ఇప్పుడు ఈ వీక్ ఫుల్ హాలిడే అనమాట, ఏం పని లేదు. సో అదండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుందండి. నన్నైతే కిచెన్లోకి రానివ్వట్లేదండి. కిచెన్లోకి అస్సలు రావద్దును అని చెప్పారు మా వారు, పిల్లలు, మా అక్క వాళ్ళు. ఇంకా వాళ్ళే చేస్తున్నారు అనమాట. అది కాక కూడా నేను కూడా కొంచెం రిలాక్స్డ్ మూడ్లోనే ఉన్నాను. నైట్ చాలా లేట్ అయింది పడుకోవడం నిన్న. ఇది కొంచెం హెడేక్ అట్లా ఉంది. ఇంకా మార్నింగ్ అంతా అదే ఉంటుంది. నిద్ర లేదనుకోండి, ఆ డ్రౌజినెస్ అంతా నెక్స్ట్ డేనే కనిపిస్తుంది. సో ఇంకా నన్ను అయితే ఏం చేయనివ్వట్లేదు. ఇంకా ఏం పని కూడా లేదండి ఇవాళ సండే. అంత లీజర్గా ఉంది నాకైతే. ఇంకా మా వాళ్ళు ఫుడ్ చేసేస్తే నేను తిని పెట్టడం ఒక్కటే ఉంది ఆలస్యం. మీరు ఇవాళ సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే బిర్యానీ అనమాట. బిర్యానీ, పన్నీర్ కర్రీ, రైతా. ఇప్పుడిప్పుడే క్లైమేట్ కొంచెం చల్లబడుతోంది. లైట్గా ఎండ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, ఎండ వస్తుంది, తగ్గిపోతుంది. చూసారా క్లైమేట్ ఎలా ఉందో? ఇంకాసేపు అయితే పిల్లలందరూ వస్తారు బయటికి. సండే రోజు హాలిడే కదా, ప్రస్తుతానికి ఇంకా అందరూ లేచి ఉండరు. మార్నింగ్ అయితే చాలా మబ్బుగా ఉందండి. మళ్ళీ వాన పడుతుందో ఏమో అనుకున్నాము, వాన అయితే పడలేదు. అంటే మేము యాక్చువల్గా బిర్యానీ అనుకున్నది కూడా చల్లగా ఉంది క్లైమేట్ మార్నింగ్. సరే వేడిగా బిర్యానీ చేస్తాను అన్నారు మా ఆయన.
సరే చేసుకొని తిందాం అనుకున్నాము. ఇలా ఫుల్ ఎండ వచ్చింది. ఇంక ఇప్పుడు ఎండలో తినాలన్నమాట బిర్యానీ. అంటే వేడిగా ఉంటే అంతగా తినలేము కదా, క్లైమేట్ చల్లగా ఉంటే ఇట్లాంటి వేడి వేడి బిర్యానీలు, బజ్జీలు ఇట్లాంటివి బాగా వేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో వాన కాబట్టి పన్నీర్ కర్రీ చేసుకుంటే బిర్యానీ బాగుంటుంది. బట్ ఇంకా క్లైమేట్ చూస్తుంటే ఇంక ఎండ వచ్చేసేలాగే ఉందండి. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను అనమాట. నార్మల్ నా పనులు నాకు ఉంటాయి కదా, వాషింగ్ మిషన్లో వేసుకునే బట్టలు తీసుకోవడము, అట్లాంటి పైన పనులు, కాఫీ కలిపివ్వడము, చాయ్ పెట్టడము, అంటే ఓన్లీ కిచెన్ వర్క్ అయితే కంప్లీట్. లంచ్ వర్క్ అయితే ఏం లేదు ఈరోజు నాకు. మిగిలిన పనులు ఆడవాళ్ళకు ఉండేవి, కామన్ వర్క్స్ అయితే ఉంటాయి కదా, అదనమాట. ఇంకేంటండి సంగతులు? ఈరోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. అంటే నేను ఏదైనా పని చేస్తున్నాను అంటే మీకు వ్లాగ్ చూపించడానికి అవుతుంది. ఇవాళ నేనే లీజర్గా ఉన్నాను, ఏం పని పట్ట లేకుండా. మా వారు పిల్లలు ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకో, మేము చేసి పెడతామన్నారు. ఎంత అదృష్టం కదా, ఇట్లా చేసి పెడతాం, కూర్చొని తిను అంటే ఇంకా అంతకు మించి ఏం కావాలి. కానీ నాకే అనిపిస్తుంటుంది, వాళ్ళకి ఎందుకులే చెప్పడము, మనం చేద్దాం కదా అని. ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా తెలిస్తేనే బెటర్ కదా ఎక్కడెక్కడ ఏమున్నాయి అని. అంటే మా వారైతే నార్మల్గా ఆయనకి వంట చేయడం వచ్చండి. పెళ్ళికి ముందు నుంచి కూడా మా అత్తయ్య గారికి మంచిగా హెల్ప్ చేసేవారు తను వెనకాల ఉండి. మా ఆయనతో ప్రాబ్లం లేదు, ఆయనకి అన్ని పనులు వచ్చు. ఇంకా పెళ్ళైన కొత్తలో ఇక్కడికి వచ్చాక నాకే ఇంకా కొన్ని పనులు వంటలు రావు, కానీ ఆయనకి అన్నీ వచ్చు అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా నాకు అన్నీ వచ్చేసాను, నేను అన్నీ చేస్తాను. అంటే నాకు పెద్ద పెద్ద పిండి వంటలు అట్లాంటివి రావు, కానీ నార్మల్ ఫుడ్ అయితే చేస్తాను, నాకు వచ్చి చేయడము. మా వారి గురించి అయితే టెన్షనే లేదు, ఆయనకి చేసి పెడతారు మంచిగా, నాకు కూడా చేసి పెడతారు పిల్లలకి. ఇవాళ కూడా ఇంకా ఆయన ఒక్కరే చేస్తున్నారు బిర్యానీ, వెనకాల అందిస్తున్నాను అనమాట. టైం వచ్చేసి 11:30 అయిందండి మార్నింగ్. ఇప్పుడే ఎండ నెత్తి మీదకి ఎక్కుతున్నాడు. ఇంకా బిర్యానీ అయిపోతే మేము కూడా తినేసి కాసేపు రిలాక్స్ అవ్వాలి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడే లంచ్ అయితే చేసేసామండి. ఎంత బాగా చేశారంటే బిర్యానీ అదిరిపోయింది అనమాట టేస్ట్. పన్నీర్ కర్రీ చేశారు, మసాలా కర్రీ, అలాగే రైతా చేశారు. మా వారు, పిల్లలు, మా అక్క, పిల్లలు, అమ్మ అందరూ కూర్చొని చేశారు. నన్ను ఒక్కదాన్ని కిచెన్లోకి రావద్దని, నువ్వు ఒక్కదాన్ని కిచెన్లోకి రాకు, రోజు నువ్వు చేస్తావు కదా, వాళ్ళు మేము చేసి పెడతామని చెప్పి హెల్ప్ చేశారనమాట. నాకైతే ఇంకా బిర్యానీ తిన్నప్పటి నుంచి ఒకటే నిద్ర వస్తుందండి అసలు. అంటే టేస్ట్ అంత బాగా కుదిరితే కొంచెం ఎక్కువ లాగించేస్తాం కదా, అట్లానే అనమాట. నేను కూడా ఇంకా బిర్యానీ చేసేటప్పుడు అది వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయానండి. యాక్చువల్గా నేను పడుకున్నాను అనమాట. లేచి కొంచెం కాఫీ తాగి మళ్ళీ 11:30-12 టైంకి పడుకున్నాను. అప్పుడే వ్లాగ్ మాట్లాడి ఇంకా 11:30 అయిందని చెప్పాను కదా, ఇంకా అప్పుడు వెళ్ళి కాసేపు పడుకున్నాను. ఇంకా బిర్యానీ అయ్యాక లేపారు మా వారు. ఇంకా తినేసి ఇప్పుడే పైకి వచ్చానండి. ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే ఇదేనండి. ఇంకా నేనైతే ఏం పనిలేదు, ఏం చేయలేదు కదా, సో ఇవాళ వ్లాగ్ అంతా ఇట్లా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. ఈ వీడియో అయితే ఇంతే. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి, నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేచ్చి మా ఆవలింతలు వస్తున్నాయి. నా ఆవలింతలకి మీకు కూడా నిద్ర వస్తుంది. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి కూడా, నా ఆవలింతలకి వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా నిద్ర వచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా, స్టే ట్యూన్ టు వరు వ్లాగ్స్. బాయ్ బాయ్.